హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ లాంగ్ వీడియో వచ్చేసి రీసెంట్గా మేము ఇంట్లో డ్రీమీ రోబోటిక్ తీసుకున్నాం అనమాట. సో అది ఓపెనింగ్ వీడియో అండ్ ఇది వచ్చేసి ఆల్రెడీ 20 డేస్ అయింది. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అండ్ దీని క్లీనింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తా. సో ఇది మెయిన్ బేస్ స్టేషన్. ఈ బేస్ స్టేషన్ ఎప్పుడు ఛార్జ్లో ఉండాలి. వన్స్ మనం ఛార్జింగ్ పెట్టేసిన తర్వాత యాప్ ఇన్స్టాల్ చేయాలి. డ్రీమీ యాప్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసి యాప్లో మనం హౌస్ మ్యాపింగ్ పెట్టుకోవాలి. మనకి ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్ ఎక్కడెక్కడ క్లీన్ చేయాలి మొత్తం మ్యాపింగ్ చేసుకోవాలి. వన్స్ మ్యాపింగ్ అయిపోయిన తర్వాత ఈ బేస్ స్టేషన్లో 2 ట్యాంకర్స్ ఉంటాయి. ఆ వైట్ ట్యాంకర్లో మనం క్లీన్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసేస్తాం కదా. సో వన్స్ హౌస్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఈ రోబోట్ ఏం చేస్తుందంటే సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటుంది మాప్స్ని. సో మాప్స్ మనం క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. మాప్ సెల్ఫ్ క్లీనింగ్ అయిపోతుంది. సెల్ఫ్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ అన్నీ బ్లాక్ ట్యాంకర్లోకి వచ్చేస్తాయి. సో వన్స్ క్లీన్ అంతా అయిపోయిన తర్వాత ఆ వాటర్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఏ రోజు వాటర్ ఆ రోజు తీసుకోవాలి. మాపింగ్ మనం క్లీన్ చేయాల్సిన అవసరం అసలు ఉండదు. వీక్లీ వన్స్ అయితే ఈ బేస్ స్టేషన్ని నీట్గా మనమే క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు క్లీనింగ్ ప్రొసీజర్ చూపిస్తా, మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది. ఇది క్లీన్ చేసేటప్పుడు దీనిలో ఉండే ఫ్యూచర్స్ ఏంటంటే, వన్స్ క్లీన్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ మాప్ క్లీన్ ఉంటుంది అండ్ ఆటోమేటిక్గా మాప్ లిఫ్ట్ ఉంటుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు మనం కార్పెట్స్ ఉంటాయి, కార్పెట్ డిటెక్షన్ మనం యాప్లో ఇన్స్టాల్ చేస్తే అది కార్పెట్స్ మీదకి వెళ్ళదు. కార్పెట్స్ మీదకి వెళ్ళి క్లీన్ చేసుకోవాలనుకుంటే అది కూడా మనం యాప్లో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది క్లీన్ చేసేటప్పుడు దీనికి 2 రొటేటెడ్ మాప్స్ ఉంటాయి. సో ఎట్ ఏ టైమ్ 2 మాప్ ప్యాడ్స్ని స్పిన్ చేస్తూ ఇది క్లీన్ చేస్తుంది అనమాట 400 PA సెషన్తో. సో మనం ఊడ్చినప్పుడు క్లీన్ అవ్వని డస్ట్ కూడా చాలా చిన్న చిన్న డస్ట్ కూడా ఇది లాగేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి. సో మేము ఇది తీసుకొచ్చి 20 డేస్ అయిందని చెప్పాను కదా. సో డైలీ వన్స్ క్లీన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ వాటర్ని మార్చేస్తూ ఉండాలి, డస్ట్ వాటర్ని. తర్వాత ఈ బేస్ స్టేషన్ని 2 వీక్స్కి ఒకసారైనా 1 వీక్ ఒకసారైనా క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ వాటర్ చూడండి ఎంత మురికిగా ఉన్నాయో. సో ఈ కొద్ది వాటర్తో మనకి నీట్గా మాప్ పెట్టేస్తుంది. తర్వాత ఈ రోబోని క్లీన్ చేసేటప్పుడు ఇందులో మనం క్లీన్ చేసినప్పుడు కలెక్ట్ అయ్యే డస్ట్ అంతా ఇందులో ఉంటుందన్నమాట. సో చూడండి, ఒక 1 టైం క్లీన్ చేసినందుకు ఇంత డస్ట్. అదే మనం ఊడ్చినప్పుడు అయితే ఇంత డస్ట్ అయితే మనకి కనిపించదు, రాదు కూడా. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. దీనివల్ల చాలా డీప్గా క్లీన్ చేస్తుంది. సో ఈ బాక్స్ కూడా క్లీన్ చేసి మళ్ళీ రీప్లేస్ చేస్తాం అనమాట. ఈ రోబోని రొటేట్ చేస్తే ఈ మాప్స్ అది ఆటోమేటిక్గా క్లీన్ చేసుకుంటుంది. మనం ఇయర్లీ వన్స్ ఈ మాప్స్ చేంజ్ చేయాలంట. అంటే కొత్త మాప్స్ పెట్టుకోవాలి. సో 1 ఇయర్ వరకు వస్తుందని అయితే చెప్పినారు. సో నీట్గానే అవుతుంది. తర్వాత కింద ఆ క్లీన్ చేసే ప్యాడ్స్ ఉంటాయి కదా, అందులో హెయిర్ స్టక్ అయిపోతూ ఉంటుంది. ఇది వీక్లీ వన్స్ అయితే మనం తీసుకోవాలి 100%. ఎందుకంటే అది డస్ట్ క్లీన్ చేసేటప్పుడు కొన్ని ఇక్కడ అందులో ఉండిపోతాయి అన్నమాట. సో అది అలానే వదిలేస్తే మళ్ళీ అది క్లీన్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఎక్కడైనా పడిపోతూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మేము డీప్ క్లీనింగ్ చేస్తాం వీక్లీ వన్స్. చూడండి ఎంత హెయిర్ ఎలా వచ్చిందో. ఈ బేస్ స్టేషన్లో కింద పార్ట్ ఉంటుంది కదా, ఎక్కడైతే రోబో వెళ్ళి కూర్చుంటుందో అక్కడ కూడా డస్ట్ ఫామ్ అవుతుంది. దాన్ని కూడా మనం వీక్లీ వన్స్ క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. సో దీన్ని యాప్లో కూడా పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. మన ఓన్గా కూడా తడి క్లాత్ వేసి అలా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. సో యాప్లో ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తా. సో వన్స్ మనం బేస్ స్టేషన్ క్లీన్ అని యాప్లో పెట్టేస్తే ఆ బేస్ స్టేషన్ కింద కొన్ని వాటర్ తీసుకుంటుంది అనమాట అది. సో వాటర్ని వదిలేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత అది వాటర్ మొత్తం లోపలికి తీసేసుకుంటుంది. సో ఆ లోపు మనం అక్కడ క్లీన్ చేసేసుకోవచ్చు. అది కూడా ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. సో అక్కడ వాటర్ వస్తున్నాయి, క్లారిటీ కనిపిస్తుందో లేదో. సో అదంతా వాటర్ ఫిల్ అయిపోతుంది. సో మనం ఒకసారి దాన్ని క్లీన్ చేసేసుకుంటే తర్వాత వాటర్ని అదే వెనక్కి తీసేసుకుంటుంది. సో ఇలా అయినా క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే మనమే పొడి క్లాత్ తడి క్లాత్ వేసి కూడా దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇదైతే చాలా యూస్ఫుల్. బేసిక్గా సిటీలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ డస్ట్ ప్రాబ్లమ్. డైలీ చీపుడుతో మనం ఇల్లు ఊడుస్తాం కదా, అప్పుడు ఊడ్చిన డస్ట్ మొత్తం వెళ్ళి ఇంట్లో ఏదో ఒక సర్ఫేస్లో పడి మళ్ళీ అది మనకి చాలా డస్టీగా అనిపించడం అలా ఉంటుంది. సో ఇది యూజ్ చేసినప్పుడు అస్సలు డస్ట్ లేవదు ఇంట్లో, ఆటోమేటిక్గా అదే క్లీన్ చేసుకుంటుంది కాబట్టి
సో ఎవరైనా ఇంట్లో రోబోటిక్ క్లీన్ని ప్లాన్ చేస్తే ఈ డ్రీమీ రోబోటిక్ L10 ప్రైమ్ తీసుకోండి, బడ్జెట్లో వచ్చేస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు. రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది, సో షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.